సద్గురు గారి బండి డిస్ప్లేలో ఉంది. ఎద్దులు ఉంటాయి అనమాట నందికి చిహ్నంగా. మనమైతే చిక్బల్లాపూర్ పోతున్నాం ఈషా ఫౌండేషన్కి. 50 మినిట్స్ చూపిస్తుంది, 41 కిలోమీటర్స్ ఇక్కడ నుంచి. చలో, అక్కడ లైట్ షో కోసమే స్టంట్ అయ్యేలా ఉంది. ఇప్పుడు లైట్ షో 7:20కి అట్లా స్టార్ట్ అవుద్ది, 30 మినిట్స్ ఉంటుంది. కాకపోతే మా దగ్గర చాలా టైం ఉంది. ఇందాక అక్కడ కాటేరమ్మ దగ్గర కూర్చొని చాలా డిస్కషన్ చేసాం ఇంకెక్కడికైనా వెళ్దామా అని. మనమైతే NH 648లో ఉన్నాం ప్రజెంట్. ఇంకెంత దూరం వెళ్ళాలి? NH 648లో 6 కిలోమీటర్స్ తర్వాత డైవర్షన్ తీసుకోమని చూపిస్తుంది లెఫ్ట్కి. ఒక హోటల్ కోసం హంట్లో ఉన్నాం. మంచి హోటల్ ఏదైనా దొరికితే, డాబా అయినా పర్లేదు, ఆకలి. ఇటు సైడ్ నుంచి ఎలక్ట్రానిక్ సిటీకి వెళ్తుంది. బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీకి వెళ్ళొచ్చు ఈ రోడ్లో, అక్కడ రాసింది. స్పీడ్లో వస్తా ఇక్కడ ఎగ్జిట్ ఒకటి తీసుకోవాల్సింది అటు సైడ్కి, మర్చిపోయినా సడన్గా. 648 నుంచి హైవే వేరే దానికి మారాలి మనం. ఇది చూడండి, మళ్ళీ ముందుకెళ్ళి యూటర్న్ తీసుకొని రావాలి. ఇప్పుడు ఎన్ని కిలోమీటర్స్ పోలేము. ఆ సర్వీస్ రోడ్లోకి వెళ్తే వెళ్ళిపోవచ్చు. చూడాలి ఏం చేస్తాం అనేది. ఓకే, రాంగ్ రూట్లో వెళ్తున్నాం, సర్వీస్ రోడ్లోనే. NH 44లో జాయిన్ అవుతున్నాం. సిక్స్ 48 నుంచి ఎగ్జిట్ అయ్యి NH 44కి జాయిన్ అయ్యాం మనం. మన చేతి ఏం చెప్పాడంటే, నయారా పెట్రోల్ బాగుంటుంది, అందులో ఆంధ్రతో పోలిస్తే ఇట పెట్రోల్ ఎంత 8 రూపీస్ తక్కువ పెట్రోల్. ఈడ 8 రూపీస్ తక్కువ పెట్రోల్. ఈడ 8 రూపీస్ తక్కువ అండి పెట్రోల్. నేను కూడా మార్నింగ్ నాకు ఇక్కడ మన బార్డర్ దాటేదాకా పెట్రోల్ పంప్సే కనపడలేదు. మన బార్డర్ దాటి NH 44 ఎక్కినాక నాకు పెట్రోల్ పంప్ కనపడింది. అప్పుడు కొట్టించిన నేను పెట్రోల్. సో నాకు అప్పుడు తక్కువ పడింది. 1300కి 12.57 లీటర్స్ వచ్చింది పొద్దున మనకి. ఎయిర్ బట్రా అంటే ఏదేదో చేస్తున్నాడే. వస్తున్నాడు. ఫ్రంట్ 25, బ్యాక్ 29, 30 పెట్టేసి బ్యాక్. ఎయిర్ తక్కువ ఉందేమో అనేసి చెక్ చేపిస్తున్నా, రిస్క్ ఎందుకు హైవేస్లో. తినాలి అనుకుంటేనే ఈషా దగ్గరికి వచ్చేసాం. 900 మీటర్స్లో లెఫ్ట్ తీసుకోవాలి మనం. చలో, 600, 550కి వచ్చింది. అదిగోండి బోర్డు కూడా ఉంది, 100 మీటర్స్లో టేక్ లెఫ్ట్. సద్గురు స్టాచ్యూ దగ్గరికి 5 కిలోమీటర్స్ ఉంది. ఇక్కడ బీహైవ్ ఫామ్ ఉంటే చూపిద్దాం మన ఆగం. న్యాచురల్ హనీ, న్యాచురలే కదా, మొత్తం అంతా బాక్సెస్ ఉన్నాయి కదా, వాటిలో కల్టివేట్ చేస్తారనమాట, పండిస్తారనమాట హనీని. ఇక్కడ మీరు కొనాలనుకున్నా కూడా అమ్ముతున్నారు వాళ్ళు. మనకేమొద్దు ఇప్పుడు ప్రజెంట్. పోదామా? అవైటెడ్ ఈషా ఫౌండేషన్ సద్గురు సన్నిధికి వచ్చేసాం. ఎంట్రన్స్ అనమాట, మొత్తం ఎంట్రన్స్ చాలా బాగుంది అసలు. ఫస్ట్ టైం నేను రావడం. పైన శివలింగం ఆకారంలో ఎంట్రన్స్ గేట్ భలే కట్టారు కదా. మామూలుగా లేదు, ఎంట్రన్స్ అయితే సూపర్ ఉంది. పెద్ద బ్యానర్ వేసింది. చలో, ఫోటో తీసుకుందామా? ద అబోర్డ్ ఆఫ్ యోగి సద్గురు సన్నిధి అని రాస్తుంది ఇక్కడ పైన కన్నడలో. ఇలా వెళ్తే ఇంకా 3 కిలోమీటర్స్లో సద్గురు సన్నిధికి వెళ్తాం మనం. అయితే అదిరిపోయింది.
ఇక్కడికి కూడా కేఎస్ఆర్టీసీ బస్సులు ఉంటాయి అనుకుంటా. ఇక్కడికి బస్సులు ఎక్కడి నుంచి వస్తాయి చేతు? చిక్బల్లాపూర్ నుంచా? చిక్బల్లాపూర్ నుంచి మీకు రావాలనుకుంటే బిఎంటీసీ బస్సులు అయితే ఉంటాయి ఇక్కడికి, మీరు రావచ్చు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది అయితే ఏమి ఉండదు. ఇప్పుడే లంచ్ కాగామన్నమాట. లంచ్ అనండి, బ్రంచ్ అనండి, పొద్దునుంచి ఏం లేదు, అంతా ఇదే. ఇక్కడే జస్ట్ ఆదియోగి స్టాచ్యూ, ద అబోర్డ్ ఆఫ్ ఆదియోగి అని ఉంటుంది ఇక్కడ ఎంట్రన్స్. అది దాటుకొని బండ్లాడ పార్క్ చేసినాం తినాలని. ఇక్కడ ఉడిపి వెనకల మీరు చూస్తున్నారు కదా, ఉడిపి ఉంది. ఉడిపిలోకి వెళ్తున్నాం. వెజ్ తినేసి ఇక్కడ కాసేపు టైం స్పెండ్ చేస్తే ప్రశాంతంగా తిని తర్వాత ఇంకా ఈషాకి వెళ్ళడమే. ఎందుకంటే ఈరోజుకి లాస్ట్ లొకేషన్ ఈషానే, అండ్ మనం ఇక్కడే 7 hours ఉండాలి ఇంకా లైట్ షోకి. సో మన దగ్గర చాలా టైం ఉంది తినడానికి కూడా. రెస్టారెంట్ అంబియన్స్ అయితే అద్దరిపోయింది అసలు. ఆపోజిట్లోనే, ఎంట్రన్స్కి ఆపోజిట్లోనే ఉంటుంది ఉడిపి. అండ్ ఈ సైడ్ కూడా పీస్ఫుల్గా ఉంది మొత్తం అంతా. చాలా బాగుంది రెస్టారెంట్ అంబియన్స్ అయితే. స్పెషల్ థాలీ ఆర్డర్ చేసాం అనమాట. ఇవన్నీ ఉన్నాయి మన దాంట్లో, థాలీలో ఐటమ్స్ ఆయన ఇంకా పెడుతున్నాడు దాంట్లో. స్పెషల్ ఆంధ్ర థాలీ, రైస్ ఇచ్చాడు, పూరీస్, మిగతా అన్ని కర్రీసే. ఇక్కడ కర్ణాటకలో మోసం అంటే ఫస్ట్ అదే. ఇక్కడ పోయినా టెంపుల్ దగ్గర ఖచ్చితంగా 10 to 20 ఏ టెంపుల్ పోయినా కొంచెం ఫేమస్ అని సార్ వేసేస్తారంట. మన సైడ్ నువ్వు అక్కడ చూసినావా, రేరు గుడి ఎంట్రీ టికెట్ ఉంటుంది కానీ ఇక్కడ బైక్ అన్నిటికీ ఇప్పుడే ఫుల్గా తిన్నాం. మన ఊర్లో అరుగులు ఉంటాయి చూడు బయట, అట్లున్నాయి బండలు వేసి. పండుకుంటే సుఖంగా నిద్ర వస్తుంది ఫుల్గా తిని. పల్లె కల్చర్ సేమ్ అదే, ఇంకా బాగుంది ప్లేస్ కూడా. ఎక్స్పెరిమెంటింగ్ టైమా చైతు చూడండి, ఇది సెట్ అవ్వలేదు. పొద్దున్న నుంచి ఇబ్బంది పెడుతుంటే ఫోన్ పెట్టుకునేది. ఇప్పుడు ఇంక ఎట్లా ఖాళీ టైం దొరికిందని దీని మీద ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాడు. గట్టిగా అనుకో ఇరిగిపోతుంది. అసలు బైక్ రైడ్లో తినకుండా అయినా బండి తోలచ్చు, కానీ హెవీగా తిని బండి తోలలేం భయ్యా. ఎంత హెవీ బైక్ రైడ్స్ అసలు. తిన్న తర్వాత 1/2 hour కూర్చున్నాం, అయినా కూడా లేజినెస్ ఇంకా పోలేదు. పడుకోవాలనిపిస్తుంది నాకైతే. నైట్ కూడా నేను ఎక్కువసేపు పడుకోలేదు. 10:30కి ఏమో పడుకొని 2:30కి ఎప్పుడో లెగిసాను నేను. అయితే 3 గంటలు పడుకున్నా, దాని ఎఫెక్ట్ కూడా ఉంది. ఆదియోగి స్టాచ్యూ ఇక్కడి నుంచే కనపడుతుంది. చాలా పెద్దది కదా, ఇంత పై నుంచే కనపడుతుంది చూడండి. ఫైనలీ వీఆర్ అట్ ఆదియోగి స్టాచ్యూ అనమాట. అందరూ దర్శనం చేసుకోండి. హర హర మహాదేవ శంభో శంకర. సో పార్కింగ్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం. మొత్తానికి పార్కింగ్లోకి వచ్చాం. బా చేతు, ఇంత ముందర పెడితే లాస్ట్లో తీసుకోలేము చేతు. లాస్ట్లో చాలా ఇబ్బంది అవుతుంది చేతు. మధ్యలో గ్యాప్ ఉంటే పర్వాలే, వాళ్ళకి మనకు గ్యాప్ ఉంటే వెళ్ళిపోవచ్చు. అయితే పర్వాలేదు, పెట్టు. ఈడుండేదే వెళ్ళట్లేదు. అయితే ఇక్కడ పార్క్ చేసాం, ఇప్పుడే వచ్చాము సద్గురు దగ్గరికి. సో ఇప్పుడు అదే డిస్కషన్ అనమాట. ఒకటి ముందు నుంచి వెళ్ళాలి, వెనకాల నుంచి వెళ్ళాలి అని. మళ్ళీ ఇక్కడ వెళ్తే ఇక్కడికి వెళ్ళి బయటకు వచ్చి మళ్ళీ షూ తీసుకొని మళ్ళీ ఇట్లా వెళ్ళాలి. పెద్ద టార్చర్ ఇది. సరేలే, ఇక్కడ ఇప్పేసి పోదాం. ఇక్కడ మీకు రాగానే బైక్ పార్కింగ్ పక్కనే చెప్పులు ఇవ్వడానికి ఉంటుంది. గుళ్ళోకి వెళ్ళాలంటే చెప్పులు అలా ఉండదు. తర్వాత ఇక్కడ నాగేంద్ర స్వామి టెంపుల్ ఉంటుంది లోపల. సో దూరంలో కనపడుతుంది కదా, ఆదియోగి స్టాచ్యూ అనమాట. మీకు ఇక్కడ ఫస్ట్లోనే నాగేంద్ర స్వామి టెంపుల్ ఉంటుంది. మనం రీసెంట్గా శక్తిపీఠం విజిట్ చేసాం లాస్ట్ టైం గుజరాత్ పోయినప్పుడు, నాగేంద్ర స్వామి శక్తిపీఠం. సో దానికి ఇక్కడ చిన్న రెప్లికా లాగా కట్టారనమాట నాగేంద్ర స్వామిది. నాగేంద్ర స్వామికి ఆపోజిట్లోనే త్రిశూలం ఉంటుంది. ఇది మన తిప్పే టైం వచ్చింది. ఈ చక్రాలు అయితే ఇక్కడ ఉన్నాయన ఒక్కొక్క చక్రాన్ని 16 times తిప్పాలి, అలా 4 ఉన్నాయి అన్నాడు. నాకు ఒక చక్రం తిప్పడానికి దేవుడు కనపడుతున్నాడు, లిటరల్లీ శివుడు కళ్ళ ముందు కనపడుతున్నాడు. ఎన్ని ఉంటాయి చేతు? అవ్వా, నాగేంద్ర స్వామి దర్శనం చేసుకొని అలా నడుచుకుంటూ వచ్చి ఇక్కడ లోపలికి వచ్చాం. ఇక్కడ హోటల్ ఉంటుంది మీకు ఫుడ్ తినాలనుకుంటే ఇక్కడ. దాని తర్వాత ఇక్కడ సద్గురు గారి బండి డిస్ప్లేలో ఉంది. ఇవ్వండి సద్గురు గారి పిక్ అనమాట బైక్ మీద. 2019లో ఆయన పర్లేదు, 2019లో ఆయన ఎంత 3000 kilometers. ఓకే, మోడల్ ఈస్ 27 అండ్ సద్గురు
Okay, 2019 September, Sadhguru covered 3,000 kilometers, right? On this bike. 3,080 kilometers. Nice. ఈ బైక్ని సద్గురు గారు కావేరీ కాలింగ్ అని ఒక క్యాంపెయిన్లో యూజ్ చేశారనమాట. అప్పట్లో కావేరీ నది డిప్లీట్ అవుతుందని ఒక క్యాంపెయిన్ రన్ చేశారు సద్గురు గారు అయితే. సూపర్ ఉంది బైక్ అయితే. ఇట్స్ హోండా బైక్. ఆఫ్రికన్ ప్రింట్. Yeah, it's African print. What's it then? VFR 1200 XD. Okay. It looks like so. African print, similar. Yeah. So it's African twin kadanta. What's the name? VFR Honda 1000 XZ and bike. 50 రూపీస్ తీసుకుంటారు. అంటే మనం సద్గురు ఆయన తోలిన బండి ఎక్కాలి అనుకుంటే 50 రూపీస్ మనం పే చేస్తే డబుల్ డిస్క్ చూడు బండికి. సూపర్ అసలు బండి మామూలుగా లేదు. హోండా భయ్యా బండిల్లో అంతే. ఇంకా హోండా ఆఫ్రికన్ ట్విన్ అనుకున్నాను నేను కూడా ఫస్ట్. కాదు, ఇందా చెప్పింది బండి 1000 VF XT అంట. బాగుంది బండి అయితే. ఫొటోస్ దిగిన తర్వాత సద్గురు గారి బైక్తో ఇలా ముందుకు వచ్చాం అనమాట. ఆదియోగి స్టాచ్యూ అయితే బాబా ఏమన్నా ఉందో. త్రిశూలం ఉండాలి ఇక్కడ ఎక్కడో. సో ఇక్కడ కింద ఉన్న త్రిశూలం తీసుకెళ్ళి అక్కడ నాగేంద్ర స్వామి ముందు పెట్టారంట. ఈ త్రిశూలమే ఇక్కడ ఉన్నింది, నేను చాలా వీడియోస్లో చూసా. ఇక్కడ ఉన్న దాన్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టేశారనమాట త్రిశూలాన్ని. ఈవినింగ్ ఎండలో ఆదియోగి స్టాచ్యూ అంత బాగా ఏం కనపడతలేదు, ఏం చేయలేం. చాలా బ్యూటిఫుల్ ఉంది సీనరీ అయితే. ఇటు ఆదియోగి స్టాచ్యూ కదా, మొత్తం చూడండి ఎంత బాగుందో ప్లేస్. హిల్స్ మధ్యలో కట్టారు స్టాచ్యూ అయితే. అండ్ ఇంకా చాలా వరకు కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడెప్పట్లో అయ్యేలా లేదు ఇదంతా. ఇక్కడ నంది ఉందా, ఈ నంది పక్కనే, నందికి ఎదురుగానే ఒక శివాలయం ఉంటుంది. శివాలయం పైనే ఆదియోగి స్టాచ్యూ ఉంటుంది అనమాట. ఫస్ట్ అయితే శివాలయంలోకి వెళ్దాం, తర్వాత ఈవినింగ్గా కిందికి బయటకు వద్దాం ఆదియోగి స్టాచ్యూకి. బయట చాలా ఎండ్ ఉంది ఈ టైంలో, ఆపోజిట్గా ఏం కనపడతలేదు. ఇక్కడ యోగేశ్వర లింగం ఉంటుంది అనమాట. మీకు కావాలంటే మీరు ఇక్కడ టెంకాయ అవి తీసుకొని దేవుడికి పూజలు కూడా చేసుకోవచ్చు. దగ్గరగా వెళ్ళి అలా చేస్తారు. ఇప్పటిదాకా అక్కడ కింద యోగ నాగేశ్వర లింగం దర్శనం చేసుకొని ఆడే కూర్చొని 1 hour కూర్చున్నాము. చేతం చల్లగా ఉంటే అక్కడే దేవుని దగ్గర కూర్చొని ఉంటుంది. ఎండ ఉంది బయట. ఇప్పుడే బయటకు వచ్చినాం. ఆదియోగి స్టాచ్యూ దగ్గరికి స్టెప్స్ ఎక్కుతున్నాం అనమాట, పైకి వెళ్తున్నాం. ఈ రుద్రాక్ష మాల చూడండి, ఒక్కొక్క రుద్రాక్ష ఇంత పెద్ద ఉన్నాయి. దూరం నుంచి చూస్తే ఈ మాల చిన్నగా కనబడుతుంది, అంత పెద్ద స్టాచ్యూ శివుడిది. ఇక్కడ ఎంత పెద్ద రుద్రాక్ష మాల చూడండి. కంప్లీట్గా ఆయన మెడ మొత్తం ఇటు సైడ్ నుంచి వచ్చి ఇట్లా అటు సైడ్ దాకా ఉంటుంది. ఎన్ని రుద్రాక్షలు ఉన్నాయేమో మళ్ళీ, ఇంత పెద్ద స్టాచ్యూ అసలు. సద్గురు ఇక్కడ ఆదియోగి స్టాచ్యూ దగ్గర ప్రసాదం ఒక లడ్డు 20 రూపీస్, 100కి 5 ఇస్తారు. ఇట్లా మనకి పేపర్ బ్యాగ్ లో నువ్వుల లడ్డు. ఇంటికి ఇక్కడికి వచ్చి ప్రసాదం తీసుకెళ్ళాలి. అక్కడ కిందే కౌంటర్ ఉంది. నాగేశ్వర్ అక్కడ శివలింగం ఉంది కదా, అక్కడికి కింద అక్కడ ఏదో ఆయిల్స్ అమ్ముతున్నారు. తర్వాత ఏమున్నాయి చేతి అక్కడ? ఆర్గానిక్ అన్ని, ఆర్గానికా? తర్వాత ఇక్కడ మీకు సువెనీర్స్ కానీ బాటిల్స్ కానీ రాగి ఏమైనా కావాలంటే ఇక్కడికి వెళ్తే బుక్స్ ఉన్నాయి. అంతా ఈషా ఫౌండేషన్ నుంచి ఇవన్నీ అనమాట. మీరు ఇక్కడ ఏం కొన్నా ఈషా ఫౌండేషన్కి వెళ్తాయి. ఎద్దులు ఉంటాయి అనమాట నందికి చిహ్నంగా. అండ్ ఇక్కడ పక్కనే కౌంటర్ ఉంటుంది. మీరు లడ్డు అక్కడ కొనేసి వీటికి ఫీడ్ చేయొచ్చు. ఇంకా గ్రాస్ కూడా ఇస్తారా చేత? గ్రాసు లడ్డు ఏదైనా తీసుకొని మీరు వీటికి ఫీడ్ చేయొచ్చు అంట. కొనుక్కొని వేయాల అంటే వీటికి మీరు ఫీడ్ చేయాలనుకుంటే చేయొచ్చు. సో చంద్రముఖి రెస్టారెంట్లో వచ్చి కూర్చున్నాం అనమాట. అక్కడంతా కాసేపు ఎంజాయ్ చేసి తర్వాత దర్శనాలు అన్నీ చేసుకొని వచ్చి టైం 6 అవుతుందా చేద్దాం? 6 అవుతుంది. ఇంక ఇప్పుడు తినేసి కరెక్ట్ 7:20కి లైట్ షో చూసుకోవడం. ఇంకా చంద్రముఖి రెస్టారెంట్లో మనం అయితే ఒక గోబీ మంచూరియన్, తర్వాత ఒక మిక్స్డ్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేసాం. మనోడు ఇక్కడ ఫ్రైడ్ రైస్ స్వీట్ ఉంటుందంటే మళ్ళీ పోయి స్పెషల్గా కొంచెం స్పైసీ చేయమని చెప్పినాం. చూద్దాం వాడు ఎట్లా చేస్తాడు, తిన్నాక రివ్యూ చేయగలం. మన మిక్స్డ్ ఫ్రైడ్ రైస్ ఇంకా గోబీ మంచూరియన్ డ్రై అయితే వచ్చింది.
గోబీ మంచూరియన్ ట్రై అంటే గోబీ టేస్ట్ తప్ప ఏం రావట్లేదు, కనీసం కొంచెం నా ఫ్లేవర్ యాడ్ చేయాలి కదరా. పర్వాలే, కాకపోతే బెటరే, ఓకే. మిక్స్డ్ ఫ్రైడ్ రైస్ బాగుంది, గోబీ మంచూరియన్ ఇంకొంచెం టేస్ట్ ఉండే బాగుంది. ఓకే ఓకే. ఫుడ్ తిన్నాక ఐస్ క్రీమ్ తిందామని వస్తే వీడు సీతాఫలు ఒక్కొక్క స్కూప్ 75 రూపాయలు అంట, విత్ జిఎస్టీ అన్ని ఇన్ని కలిపి. చలో ఇది బిల్ ఇద్దాం అన్న. స్కూప్ అన్న పెద్ద పెడతాడు అన్న. मैंगो आइसक्रीम है ఇది స్కూప్. వెన్నెలా ఎసెన్స్ లో కస్టర్డ్ది ఫ్లేవర్ కలిపాడు అంతే, అంతే కదా, అట్లా ఉంది టేస్ట్. పోయి ఆడందరూ జనాలు కూర్చున్నారు కింద. అది ఆడన్న మంచి స్పాట్ చూసి కూర్చొని నిమ్మలంగా లైట్ షో వేస్తారు, చూసి తింటూ. మన స్పాట్ అయితే సెక్యూర్డ్ విత్ ఐస్ క్రీము. ఇంకా వెయిటింగ్ అనమాట లైట్ షోకి. చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. ఆల్రెడీ చాలామంది జనాలు వచ్చి గుమ్మిగూడారు అనమాట. చూడొచ్చు ఎంతమంది వచ్చారు, ఇంకా ఫిల్ అయిపోయిందంట. వీళ్ళందరూ లైట్ షోకి వచ్చిన వాళ్ళే. అండ్ ఈవినింగ్ వ్యూ అయితే అటు సైడ్ సన్ సెట్ అవుతున్నాడు. అండ్ లైట్స్ ఇప్పుడిప్పుడే ఆన్ చేశారు, బాగుంది కదా. పాపం చేతు అయితే చాలా హరీలో ఉన్నాడు, తనకి 9:30కి ఆఫీస్ ఉంది. ఫుల్ ఎంజాయ్ చేసేవాళ్ళు అయితే ట్రిప్. వర్త్ అనుకోనే చెప్పండి, వర్త్ అనుకోవచ్చు. మొత్తం ఇవాళ డివోషనల్ అయినా కూడా ఎంజాయ్డ్ ఏ లాట్. ఎన్ని కార్లు ఉన్నాయి చూడండి, మొత్తం ఇవన్నీ అక్కడికి లైట్ షో చూడడానికి వచ్చినవి వెహికల్స్ అయితే. ఇంతమంది వచ్చారు, ఇంతమంది వచ్చి రిటర్న్ వస్తున్నారు. చేతుకి బాయ్ చెప్పే టైప్ అయితే వచ్చిందనమాట. ఇట్లా నేను ఇటు పోతా లెఫ్ట్కి, వాడు రైట్కి పోతాడు. చైతు పొద్దున పోయిన రూట్లో రాలేదు, పొద్దున పోయిన రూట్లో పోయా బాగేపల్లి వెళ్ళా. ఇప్పుడు NH44లో అట్లే వచ్చి NH342కి మారి మళ్ళీ ప్రజెంట్ అయితే మనం గోరెంట్లలో ఉన్నాం. గోరెంట్ల నుండి ఒడిచెరువుకి వెళ్తాం. ఒడిచెరువు నుంచి నల్లమాడ, నల్లమాడ నుంచి హోమ్. ఫైనలీ నల్లమాడకు వచ్చాం. ఇంకా 7 కిలోమీటర్స్ ఉంది ఇంటికి. ఇంటికి పోగానే బెడ్ మీద పడిపోవాలి. ఇంకా తినడాలు లేవు, ఇంకోట్లేవు. అంత టైర్డ్ అయిపోయినా. జస్ట్ మిస్. చలో గైస్, ఇవాళకి ఇంతే. సీ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. వ్లాగ్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.